గట్టమ్మ దేవాలయం దగ్గర సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. చాలా మంది దానిలో అధికారులు ఉండొచ్చు, అనధికారులు ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు, అనేక మంది కూడా భక్తులు వచ్చారు. వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కార్యక్రమంలో చేశారు. గట్టమ్మ దేవాలయాన్ని ఫస్ట్ గట్టమ్మ దేవతను దర్శిస్తేనే మిగతాది మనకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఇక్కడికి వచ్చిన భక్తులను కూడా ఒకసారి పలకరిద్దాం. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సార్, ఎక్కడి నుంచి వచ్చారు? నేను హన్మకొండ డిఆర్డిఓ. నేను గతంలో ఏడున్నరంలో ఎంపీడీఓగా పనిచేశాను. ఇక మా తెలంగాణ ప్రపంచ ప్రజల ఇలవేల్పే కాకుండా మాకు కూడా ఇలవేల్పు. ఈరోజు ఆమెను సమ్మక్క సారలమ్మ దర్శించుకోవాలని హన్మకొండ నుంచి మేము కుటుంబ సమేతంగా వెళ్తున్నాం. సో చాలా సంతోషం మాకు ఫస్ట్ ఇక్కడ గట్టమ్మను దర్శించుకోవడం. సో మాకు ఇది మా జీవితంలో ఒక మంచి రోజుగా మేము భావిస్తున్నాం. మీరు ఇదే ప్రాంతంలో గతంలో పనిచేశారు. ఇప్పుడున్న మార్పులు కావచ్చు, చేర్పులు కావచ్చు, లేదంటే ప్రికాషన్స్ కావచ్చు, దాని గురించి ఏమైనా సజెషన్స్ కావచ్చు? ఇక్కడ మార్పులు అనేది ఊహించని విధంగా మార్పులు జరిగాయి. నేను 2004లో ఇక్కడ పనిచేశాను. పనిచేసిన టైంలో ఇక్కడ జాతర డ్యూటీలో కూడా భాగస్వాములు కావడం జరిగింది. అప్పటికి ఇప్పుడు చాలా అద్భుతమైన మార్పులు జరిగాయి. ఎన్నో సౌకర్యాలు ప్రజలకు కల్పించారు. వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ములుగు జిల్లా యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.